आनंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు షిరిడి సాయి గారి యొక్క సన్నిధానంలో ఆచార్య కిలా భరద్వాజ మహర్షి యొక్క ఆశీస్సులతో ఈరోజు శ్రీ సాయినాథ ప్రబోధామృతంలోని అంశాలని మనం వివరించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ప్రతిసారి వివరించుకుంటున్నాం. ఈ బోధామృతం అనేది మనిషిని మానవత్వంలోకి తీసుకొచ్చే విధానమే ఇది. అంటే మనిషిలో మానవత్వం లేదా అని ఇంకోటి ప్రశ్నించుకుంటే ఉంటుంది కదా అని అనుకుంటుంటాం, పైకి అనుకుంటుంటున్నాం. కానీ లోపలికి వచ్చేటప్పటికి ఎంత ఉన్నప్పటికీ కూడా అందరికన్నా కూడా నేను ఒక అధికంగా కనిపించాలి అనే భావన నిద్రాణంగా దాగి ఉంటుంది. అందరికన్నా అధికము అంటే వాడు తక్కువగా నేను ఎక్కువగా ఉండాలి. ఆ భావం ఎక్కడ తీసుకెళ్తుందంటే మనం ఎప్పుడైనా అధికంగా గుర్తింపబడకపోతే తద్వారా ద్వేషము అసూయ కలుగుతుంది, తద్వారా వివేకం కోల్పోతాం. ఇవన్నీ ప్రమాదాలు ఉంటాయి. అందుకని మహర్షి గారు ఈ బోధామృతాన్ని మనకు అందించారు. అంటే ఈ అందించడం ఇక్కడ బోధ అంటే మహాత్ముల యొక్క వాక్కు. మహాత్ముల యొక్క వాక్ అంతా కూడా ఒక అమృత గుళికలు. ఆ అమృత గుళికల్ని మనం ఊడ్చిపట్టుకోగలగాలి ప్రతి ఒక్క వాక్యంలో కూడా. అందుకే వేదాలంటే శృతులు అంటారు. ఆ శృతులే మహాత్ముల యొక్క మహనీయుల యొక్క వాక్కులు. కాబట్టి ఏదైనా మనం దాన్ని ప్రమాణంగా తీసుకోగలిగితే మన జీవితం ఆనందమయంగా ఉంటుంది. మరి ఆనందమయంగా ఉండాలి కదా అనుకుంటుంటాం. హృదయపూర్వకంగా ఉన్నామా లేదా అని పరిశీలించుకో. ఆనందంగా ఉంటున్నాం కానీ హృదయపూర్వకంగా ఉంటున్నా లేదని పరిశీలించుకో. హృదయపూర్వకంగా ఉండగలిగేది నిజమైన ఆనందం. హృదయపూర్వక ఆనందం కంటే వస్తువుతో సంబంధం ఉండదు, వ్యక్తితో సంబంధం ఉండదు, పరిస్థితులకు సంబంధం ఉండదు. వాడు నిరంతరము ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉంటాడు. కారణం ఏంటంటే భగవంతుడు మనకి ఈ పరిస్థితి ఇచ్చాడు. ఈ పరిస్థితి సుఖం కావచ్చు, దుఃఖం కావచ్చు. ఈ రెండు పరిస్థితి ఆయన ఇచ్చే ప్రసాదము అనే భావన కలిగి ఉంటే వాడు నిత్య ఆనంద స్వరూపుడు. మనం నిత్య ఆనందానికి గురించి ఆలోచించడం కూడా లేదు. అందుకే మన జీవితం ఎలా ఉందంటే సాయం సంధ్యాకాలంలో సముద్ర తీరానికి వెళ్ళినప్పుడు ఆ సముద్ర హోరు, పెద్ద పెద్ద అలలు, చల్లటి గాలి, సూర్యుడు అస్తమిస్తూ ఉన్నాడు, ఎంతో ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. వెళ్తానే ఆ ఇసుకలు ఆడుకుంటుంటూ గూళ్ళు కట్టుకుంటూ మమ్మరులు చేసుకుంటూ ఆనందం అనిపిస్తూ ఉంటారు కొందరు. కొంతమంది సముద్రంలోకి వెళ్ళి మోకాళ్ళతో వరకు నడుము వరకు మునుగుతూ ఆనంద కేరింతలు వేస్తూ ఆ నీళ్ళు టపాటపా కొడుతూ అరుస్తూ గెంతుతూ ఆనందంగా ఉంటారు. ఇంకొకటి సముద్రం లోపలికి వెళ్ళి అక్కడ ముత్యాలు నేర్పుని రండి మీరు కూడా రండి, అందులో బ్రహ్మాండ ముత్యాలు ఉంది అని అంటుంది. వాడు ఆనందపడుతుంటాడు. వాడు సముద్రం లోపలికి వెళ్ళినాడు, నడుములో ఉన్నవాడు పిలిస్తే అమ్మమ్మ నాకు భయం, నేను రాను, నేను మునిగిపోతానేమో, నాకు ఇదే భావం అంటాడు. నడుములో ఉన్నవాడు ఇసుకలో పిలిస్తే అమ్మమ్మ నాకు నీళ్ళంటే భయము, మాకేడే ఆనందంగా ఉందంటున్నాడు. ఇక్కడ చూడండి, సంపూర్ణ ఆనందం ఎవరు పొందాడు? ముత్యాన్ని పొందినవాడు పొందాడు. అంటే ముత్యాన్ని పొందినవాడు సంపూర్ణ ఆనందం పొందినప్పుడు ఆ ఆనందమే శాశ్వతం. ముత్యం దొరికింది, నిజం చేతికి పడుతుంటే వస్తుంది ఆ క్షణం వరకు ఆనందం. ముత్యం చేతికి వచ్చింది అనుకోండి, శాశ్వత ఆనందం. ఆ శాశ్వత ఆనందానికి మనం ఏం చేయాలి అంటే లోతుగా వెళితే ఆ ముత్యములు దొరికినట్టుగానే మహాత్ముల యొక్క వాక్కులో లోతుగా పరిశీలిస్తే మనకు అటువంటి శాశ్వత ఆనందము, పరమానందము, బ్రహ్మానందము మనం ఆస్వాదించగలము, మనకి లభించగలము. అదే మనిషికి చివరి స్థాయికి చేరుకోవాల్సిన విధానమే అది. తేనె ఉంది, తేనె ఒక గ్లాస్ చుట్టూ అంచు ఉందనుకోండి, ఆ అంచు ఉండేదే మనం తీసుకుంటాం అనుకోండి, ఎంతవరకు ఉంటుంది అది? అలాగే తేనె పడిపోయినాం అనుకోండి, మరణించినా సరే శాశ్వత ఆనందాన్ని పొందగలం. అదే జీవన ప్రక్రియలో మనకు అటువంటి అవకాశం లభిస్తుంది అని ఘంటాపదంగా చెప్పినవాడు భరద్వాజ మహర్షి గారు.
అందుకే ఆయన 9:4:73లో ఒక పాయింట్ చెప్తాడు. ఇక చెప్పవలసిందంటే ఏమీ లేదు. చెప్పాలంటే చెప్పేశాడు. పుచ్చుకోవడమో పుచ్చుకోకపోవడమో అది మీ ఇష్టం. అది మీ చేతుల్లో ఉంది అని స్పష్టంగా చెప్పినప్పుడు ఇంకా వేరే దానికోసం మనం పాకులాడాల్సిన అవసరం కూడా లేదు. ఆ ఉన్నదాన్ని మనం గ్రహించగలిగితే చాలు. మహాత్ముల యొక్క వాక్కులోని అంతరార్థాన్ని మనం గ్రహించగలిగితే చాలు. అలా గ్రహించగలిగితే ఏమవుతుందంటే, గ్రహించాలంటే వివేకం ఉండాలి, ఆచరించాలన్నా వివేకం ఉండాలి. గ్రహించాలన్నా వివేకం ఉండాల్సిందే, ఆచరించాలని వివేకం ఉండాల్సిందే. ఇప్పుడు గ్రహించడానికే మనకు ఎంత సమయం పడుతుంది? ఆ గ్రహింప చేసేదే సత్సంగం. ఆ సత్సంగంలో మాస్టర్ గారు చెప్పిన ఈ బోధామృతమే కాదు, ఏ గ్రంథమైనా సరే అందులో లోతుగా మనం పరిశీలించుకుంటూ పదం వాక్యం చూసుకుంటున్నప్పుడు అందులో అద్భుతమైన ఆణిముత్యాలు మనకు లభిస్తుంది. మహాత్ముల సూక్తులు అనేది ఉన్నాయి. ఆ సూక్తుల్లో ఒక సూక్తి పట్టుకున్నా కూడా మనం ధరించగలం. అన్ని సూక్తులు అవసరం లేదు. ఎందుకంటే ఆ ఒక్క సూక్తిలోనే అంతరార్థం ఇవ్వబడి ఉంది. భగవద్గీత 18 అధ్యాయాలు, దాదాపు 700 శ్లోకాలు. 18 అధ్యాయాలు 700 శ్లోకాల భావం అంతా కూడా బాబా ఏం చేశాడు? ఒక్క శ్లోకంలో మనకి ముడిపెట్టేశాడు. 4వ అధ్యాయం 34 శ్లోకం. ఆ 4వ అధ్యాయం 34 శ్లోకంలోనే ఉంది ఈ 18 అధ్యాయ సారాంశం అంతా కూడా. బాగా గమనించి మనకు అర్థమవుతుంది. ఆ 18 అధ్యాయాలన్నింటినీ కూడా ఒక శ్లోకంలో పొందుపరిచాడు. అలాగే ఇక్కడ వేదాలు, ఉపనిషత్తులు, అష్టాదశ పురాణాలు, భగవద్గీత సారాంశం అంతా కూడా ఈ బోధామృతం మాస్టర్ గారు పొందుపరిచాడు. కొత్తగా ఈ బోధామృతం మాస్టర్ గారు రచించలేదు. అందులో సారాంశాన్ని బాబాకి అన్వయించుకుంటూ వచ్చాడు. క్షుణ్ణంగా పరిశీలిస్తే కృష్ణుడు ఏం చెప్పాడో అదే బాబా చెప్పాడు. కృష్ణుడు చెప్పింది మనకు అర్థం కాలేదు, బాబా చెప్పింది కూడా అర్థమైనట్టుగా అనిపిస్తుంది అంతే. కానీ అవగాహన లేదు. ఆ అవగాహన తెప్పిస్తున్నాడు భరద్వాజ మహర్షి గారు. ఇప్పుడు ఒక సూక్తి ఉంది, భగవంతుడు మనం ఎలా ఉంచితే అలా ఉండాలి. ఇది బాబా చెప్పిన సూక్తి. దీన్ని మనమేం అవగాహన చేసుకున్నాం? భగవంతుడు ఎలా ఉంచితే అలా ఉండాలి. అలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి? విధానం తెలియాలి కదా. ఉంటున్నాం అనుకుంటున్నాం, నిజంగా ఉంటున్నాం, హృదయపూర్వకంగా ఉంటున్నామా? అట్లా కూడా బాగా ఇబ్బంది పెట్టాలంటే అలాగే ఉన్నాం కదా అంటూ ఏ భావంతో ఉంటున్నాం? విధి లేక ఉంటున్నామా, గతి లేక ఉంటున్నామా, ఆనందంతో ఉంటున్నామా, దుఃఖంతో ఉంటున్నామా? ఉంటున్నాం, కానీ భావం ఎలా ఉంది? అది ఇక్కడ భాష వివరిస్తున్నాడు. ఎలా ఉండాలో చేసుకుంటున్నాడు. ఉంటే మనకి ఉపయోగమా అంటే మనకే ఉపయోగం. ఏం ఉపయోగపడి జన్మ పరంపర నుంచి విడిపోతాం. జన్మ పరంపర పెరవేసుకుంటూ పో, అందుకు విడిపడిపోతాం. దోసకాయ పడితే తొడిమి ఊడి కింద పడినట్టుగా. లేదు జన్మ పరంపరలో పోదామంటే అది వారి ఇష్టం అని వివరిస్తున్నాడు ఇక్కడ. మరి ఈ భావం స్థిరంగా నిలబడాలంటే బాబా చెప్పిన 2 చెప్పాడు. ఒకటి నిష్ఠ, 2 సబూరి. భగవంతుడు ఎలా ఉండాలి అనే భావం స్థిరపడాలంటే నిష్ఠా, సబూరి ఈ 2 ఉంటే తప్ప అది మీరు కాదు. నిష్ఠ అంటే శ్రద్ధ. శ్రద్ధ అంటే నేను శ్రద్ధగా చేస్తున్నాను, శ్రద్ధగా టైం ప్రకారం తింటున్నాను, శ్రద్ధగా పూజ చేస్తున్నాను కాదు. శ్రద్ధ అంటే మనం చేసే ప్రతి పనిలో కూడా శాస్త్రం పట్ల మనకు శ్రద్ధ కలిగి ఉన్నామా? మనం చేసే పనిలో శాస్త్రంలో పట్ల శ్రద్ధ కలిగి ఉంటే శాస్త్రం ఏం చెప్పిందో ఆ విధంగా నడుచుకోగలుగుతాం, ఆ విధంగా మాట్లాడగలుగుతాం, అటువంటివి చూడగలుగుతాం, అటువంటివి వినగలుగుతాం, అటువంటి స్థలానికి మనం వెళ్ళగలుగుతాం. నేను శాస్త్రం మీద చదవలేదు, మనం చదవలేదు. అప్పుడు ఏం పట్టుకోవాలి? గురువు యొక్క వాక్యమే శాస్త్రం. ఆ గురువు యొక్క వాక్యం పట్ల ఈ శ్రద్ధ ఉందా అని ఆలోచించుకోవాలి. ఇక్కడ గురువు యొక్క వాక్యమే మహావాక్యోపదేశం, అదే మంత్రము అని భావన మనలో కలిగినప్పుడు గురువు చెప్పిన వాక్యం పట్ల నాకు శ్రద్ధ కలిగి ఉండాలి. ఆయన మాటే నాకు వేదవాక్యం ఉండాలి. 6 100 కావచ్చు, 100 6 అవ్వచ్చు, కానీ ఆయన మాట మాత్రం నేను దారి తప్పను. అది నష్టమా లాభమా నాకు సంబంధమే లేదు.
ఆయన వాక్కును పట్టుకుని ప్రయాణం సాగించడమే. ఈ సరైన గురుచిత్తులో ఉంది కదా మేడి చెట్టు, నరహరి శర్మ. ఎలా పిచ్చోడా, ఎండిపోయిన చెట్టుకి మీరు నీళ్లు పోస్తున్నావు అంటే ఏమన్నాడు? ఆయన చెప్పిన మాట చేయడం నా పని, ఆయన మాట నిలబెట్టుకోవడం అది ఆయన పని అని చెప్పాడు. అది చిగురిస్తే నీకు చివరికి పోతుందని చెప్పాడంటే అది ఆయన మాటే. మరి ఆయన మాటినప్పుడు నిలబెట్టుకోవడం ఆయన మాటే. అది చెప్పి నేను చేస్తున్నాను కదా. అదే మాస్టర్ గారు అంటారు. మాస్టర్ గారు ఒంగోలు సంతపేటలో ఉన్నప్పుడు ఒక పూటకి ఆహారం బియ్యం లేదు అని పరిస్థితులు ఉన్నప్పుడు అది చెప్పినమాట అదే. నేను ఆయన పని చేస్తున్నా, నా పని ఆయన చూసుకుంటాడు కదా. అంటే రిక్షాలో బియ్యం దిగింది, అది శ్రద్ధ. ఎందుకని బాబాయ్ చెప్పాడు, నా భక్తుడింట్లో అన్న వస్త్రాలు లేమి ఉండదు అని చెప్పున్నాడు. మరి ఆ మాట చెప్పినప్పుడు ఆ మాట పెట్టుకున్నాడు మాస్టర్ గారు. అంతే, నువ్వు చెప్పావు కదా, అంతే. కాబట్టి ఇక్కడ మాట వినడం కాదు, గ్రహించడం. గ్రహించినప్పుడే అందులో నీ ఎంత మాత్రం శబ్దం సంగతి నీకు అర్థమవుతుంది. ఆ మానవుడు సహజంగా మానవుడు నైజం ఏంటి? ఉన్నదానితో అసంతృప్తి, లేని దానితో తపన. ఎంత ఉన్నప్పటికీ కూడా అసంతృప్తినే ఉంటుంది. అంతే. దానికి ఒక పరీక్ష పెట్టారు, ఒక ఎగ్జామ్ పోటీ పరీక్ష పెట్టారు, లేదా క్విజ్ ప్రోగ్రామ్ పెట్టారు అనుకుందాం. అది ముగ్గురు పోటీ కావచ్చు, ఇంకో పోటీ కావచ్చు. నాకే రావాలని కోరుకున్నా, నాకు రాకపోయినా పర్వాలా, నేను కోరుకున్న వాడికి రాకూడదు, అది కోరుకున్నా. నాకు వచ్చింది, వాళ్ళకి వచ్చింది. నాకు వచ్చిన సంతోషం నాకు లేదు. అర్థం కాదు. పని నాకు వచ్చింది, వాళ్ళకి వచ్చింది. నాకు వచ్చిన సంతోషం నాకు లేదు, వాళ్ళకి వచ్చింది అనేది బాధ. ఎంత మాత్రం అది ఆలోచన అవసరం ఉంది లేదు. మనం నీకు రాకుండా వాళ్ళకి వచ్చి నువ్వు బాధపడవు, సహజం. నాకు ప్రైజ్ వచ్చింది, వాడికి ప్రైజ్ వచ్చింది, ఏదో బాధపడడం. అదే మానవ నైజము అంటున్నాడు ఇక్కడ. ఇవన్నీ మనం చేస్తూనే ఉంటాం. నేనేమో నేను చేస్తూనే ఉంటా. అంటే ఆలోచన వచ్చినప్పుడు దీనివల్ల మనకి ఏ లాభం? ఎదుటివాడికి వచ్చింది నేను బాధపడడం ఎంతవరకు లాభం? మనకి ఏమైనా ఉంది లాభమా? ఇప్పుడు నష్టం ఉందా? ఎదురుగా రాకపోతే మనకేం లాభమా? ఎదురుకి వచ్చింది నాకే నష్టమా? రెండూ లేదు. నేను సంతోషంగా ఉండొచ్చు కదా, నాకు ప్రైజ్ వచ్చింది కదా. అదే కదా మానవ నైజం అంటాడు. ఇదే బాబా సాహిత్యంగా కూడా వస్తుందండి. కాశీంబాయ్ వాళ్ళ కొడుకు చిన్నపిల్ల పడితే బాబా చూసుకుంటే పొద్దున సాయంకాలం వరకు. బాబా ఏదో రూపాయి ఆడిస్తున్నప్పుడు ఆయన ఏముంటుంది అంటే అందరికీ దండికి ఇస్తున్నా, నా బిడ్డకి ఇవ్వలేదు అంటుంది. అప్పుడు మాస్టర్ రాస్తాడు ఇక్కడ మానవ నైజం ఇట్లా ఉంటుందని. పొద్దున సాయంకాలం చూసుకుంటున్నాడు. అంతకన్నా ఇంకేం కావాలా? ఒక బిడ్డని 3 సంవత్సరాల బిడ్డని 7 లేకుండా కూర్చొని సముదాయించాలంటే ఎంత కష్టం. ఆ పనిగా పని పోయి డబ్బు సంపాదించి వస్తుంది, ఎక్కువ సంపాదించి వస్తుంది కదా. అయినా ఏంటి వాళ్ళు 10 రూపాయలు ఇస్తే నాకు 10 రూపాయలు ఇస్తున్నారు. నా కొడుకు చిల్లర పని చేస్తున్నాడు కదా. ఏంటి మనం బాగా ఆలోచించాలండి. ఎందుకంటే ఈ జన్మభావం నుంచి బయటపడాలి అనుకున్న వాడికి సత్సంగం, ఇలా సత్సంగం అవసరమే లేదు. ఏముంటుంది? సమయం వృధా, కంఠశోష. అదే ఇక్కడ మానవ నైజం ఎన్ని ఉన్నా సరే ఎందుకు ఆ తపన? దీనికి కారణం ఏమిటి? ఆశ వేరే, అవసరం వేరే. అందుకని మాస్టర్ గారు ఆశ మనిషి నైజం. ఆశకి ఏంటి కారణం? మోహం కారణం. అంటే ఆ వస్తువు నాకే కావాలా, నాకే రావాలా. మోహానికి కారణం ఏంటి? వివేకం లేకపోవడం, ఆలోచన లేకపోవడం. ఇప్పుడు అదే కదా, ప్రైజ్ నాకు వచ్చింది, ఇతరులకు వచ్చింది, దానికేం నాకు నష్టం చెప్పండి. అంటే ఆలోచిస్తే ఆ భావం నాకు రాదు. కాబట్టి మోహానికి కారణం ఏంటి? వివేకం లేకపోవడం. అంటే ఏమిటి? అజ్ఞానమే మోహానికి కారణం. ఆ అజ్ఞానం తొలగించేదే సత్సంగ ప్రయోజనం.
జ్ఞాన సంపన్నులైన మనం, సహజంగా జ్ఞాన సంపన్నులైన మనము ఈ అజ్ఞానం పొరగడకపోవడం వల్ల అసలు జ్ఞానం బయటపడడం లేదు. బయటపడాలంటే వివేకంతో ఆలోచించు. ఈ వ్యామోహం ఎట్లాంటిది? అనేక స్థాయిలో ఉంటుంది. ఒకటి శారీరక స్థాయిలో ఉంటుంది, ఒకటి మానసిక స్థాయిలో ఉంటుంది, ఒకటి కర్మ స్థాయిలో ఉంటుంది. ఇది ఈ యాస వ్యామోహం కారణం అనేక స్థాయిలో మనిషిని అనేక రీతిలో ప్రేరణ కలిగిస్తుంది. ఒకటి శారీరక స్థాయి, 2 మానసిక స్థాయి, 3 కర్మ స్థాయి. ఇక శారీరక స్థాయి అంటే ఈ సమాజంలో నేనే పేరు పొందాలి, నేనే కుటుంబం కలిగి ఉండాలి అనే భావం వాడికి అధికవడం చేత, అంటే లోకంలో నుంచి నాకు గుర్తింపు కావాలి అనే ప్రయత్నించడంలో, అలా ప్రయత్నిస్తున్నప్పుడు దానికోసం ఏం చేస్తాడు? నాకు గుర్తింపు రావాలంటే ఏం చేయాలి? నన్ను ఉపయోగించుకోవాలి, అంతే కదా. బట్టలు ఏర్పరచుకోవాలి, దానికే ఊరికి వస్తాను లేవన్నా డబ్బు పెట్టాలి. నా దగ్గర డబ్బు ఉండదు, కొత్త డబ్బు ఉండాలి. మరి ఆ కొత్త డబ్బుతో వాళ్ళంటే నేను పూజించగలను. దానివల్ల నేను చేస్తాను, అన్యాయం చేయాల్సిందే, తప్పదు ఇక్కడి. అలా ఎన్నో తప్పుడు మార్గాలు తప్పుతా. వీడ దేనికోసం? నాకు ఈ సమాజం గుర్తింపు కావాలి. అదే ఆలోచన ఉందనుకోండి, ఈ సమాజం గుర్తింపు ఎంత పెట్టుకుంటాడు? వాడు డబ్బు ఇచ్చేది పెట్టుకుంటాడు, డబ్బు ఇవ్వదు పెట్టుకోండి. ఆలోచించాడు అనుకోండి, దానికైతే డబ్బు వృధా చేసుకోవడం. ఆ డబ్బుని సత్కారం వినియోగించావు అనుకోండి, నీకు కోరకుండానే నువ్వు గుర్తింపు పడతావు. అర్థం భావిస్తున్నావు. నువ్వు ప్రతి చేయబడలే, నువ్వే గుర్తింపు పడతావు. అంటే అందరికన్నా నేను గుర్తింపు పడాలని తాపత్రయంతోనే ఈ అడ్డ మార్గాలు తొక్కడం. దీనికి అన్ని కారణం ఏంటి? వివేకం లేకపోవడమే. అంటే ఇతరుల మెప్పు కోసంగా హీన ప్రవృత్తికి కూడా వాడు వెనుకాడు. ఆలోచించాడు వాడు, హీన ప్రవృత్తికి కూడా వెనుకాడు. అంటే వాళ్ళు ఎదుటివాడిని అవమానపరచో, ఏజపరచో ఆ సమయానికి ఒక గుర్తింపు పొందే ప్రయత్నం చేస్తాడు. అది ఎంత హీనాధీనం అనేది ఆలోచించాడు వాడు. నేను చూసే సమ్మేళనంలో ఒకటి నవ్వు వస్తుంది నాకైతే. మనం ఒక అంధుడికి తీసుకొచ్చాం కదా, పాట పాడించాం, గానకర్త ఇచ్చాం. ముందుగా మనం చెప్పి ఆహ్వానించి చేసాం. చేసిన తర్వాత అప్పటికి ఏదో మనం కొంత పైకం ఇస్తున్నాం. ఒక అతను పోయి ఈ అంధుడితో, నేను నీకు ఫోన్ చేశా, నేనే నీకు ఫోన్ చేసింది రమ్మని చెప్పి అని అన్నాడు. ఎంతవరకు అది సమూహం? అంటే అందరూ నేను నీకు ఫోన్ చేశా, నేను ఫోన్ చేయాలి కాబట్టి నీకు మీరు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి నేను నీకు ఫోన్ చేశానంటే నేను కలపడతాను. అది హీనస్థితి అవునా కాదా ఆలోచించడం అనమాట. అంటే ఎగ్జాంపుల్ జరిగింది కాబట్టి చెప్తాడు, కానీ విని వెళ్తాడు. అది దాని కూడా వెనుకాడు. ఎవడేమనుకుంటే నాకు సంబంధం లే. ఆ సమయంలో వాడి దగ్గర నేను మెప్పు పొందేది సార్, మీరు చెప్పారు సార్ అంతే సార్, వాడి పొందిపోతాడు అనమాట. చెప్పినోడు ఒకరు, పిలిపించుకోండి ఒకరు, డబ్బు ఇచ్చింది ఒకరు. మానస్థితి ఎట్లా ఆలోచిస్తారో ఏం చేస్తారో ఎవరికి అర్థం కాకపోయా. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయమని మాస్టర్ గారికి ఉద్బోధండి ఇక్కడ. ఇలా మరణామల దుష్కర్మ చేసుకుంటూ సంస్కారం సంతరించుకుంటుంటాడు, దుష్ట సంస్కారం చేకూర్చుకుంటాడు. దానివల్ల ఏమిటి? పునరుద్ధి చేయడం, పునరుద్ధి మరణం. అలా ఉత్తరదేశంలో దెబ్బతినేందుకు ఇప్పుడే వీడియో బియ్యం తయారు చేసుకుంటున్నాడు. అలా జనం వస్తుంది. ఇప్పుడు చేసి మాట ఫలితము, చూపు ఫలితము, చేతల ఫలితము, ఈ 3 ఫలితాలు ఏముంది? తన గుర్తింపు కోసం. ఆ గుర్తింపు చేయాలని చేస్తాడు. చేసిన తర్వాత కర్మ సంఖ్య పెంచుకుంటాడు. ఇంకా అంటే తిరిగి ఉత్తర జన్మల్లో, అంటే రాబోయే జన్మల్లో, ఆ రాబోయే జన్మలో కూడా దెబ్బతినేందుకు హేతుడవుతాడు. వాడికి వాడే. ఇప్పుడు ఒకటికన్నా ఇబ్బంది కలిగింది, జారి పడ్డాడు అనుకోండి, అయ్యో పాపం అంటాం. అంటే ఏంటి? అయ్యో పాపం, పాపం చేసాడని పడ్డాడు, ఇలా కష్టపడతాడండి.
వెంకటేశ్వరకి లాస్ట్లో నడవలేకపోయాడు. ఏమి శ్యామ అంటే నేను ఆవు నడుతోలేను, అందువల్ల నాకు నడిచే యోగం లేకుండా పోయిందన్నాము. దాని అర్థం ఏంది? నేను పాపం చేశాను కాబట్టి ఇప్పుడు అనిపిస్తున్నా. నేను పొద్దు జారి కింద తూరి కింద పడ్డా, మనం చూసిన అయ్యో పాపం అంటాం. వాడు పాపం చేశాడు కాబట్టి అది పడుతున్నాడు. అలాగే మంచి జరిగింది, పూర్వజనంలో ఏ పుణ్యం చేశాడంట. పతాలు దాంట్లో అర్థం తెలిసిపోతాయంట. అంటే ఆ పడే పాపము ఇంతకుముందు గత జన్మల్లో ఆ పడేట్టుగా ఎవరు నడుస్తూ ఉంటే వీడు కాలు అడ్డం పెట్టుంటాడు, లేదా అడ్డుపడి తొక్క ఇదిలో వేసి ఉంటాడు, జారి పడి ఉంటాడు. ఆ దగ్గ పద్ధతి అనిపించాలి కదా. మన దానికి కొత్త జన్మలో వీడు పడ్డాడు. అంటే ఏంటి? పాపం చేశాడు కాబట్టి ఆడ దెబ్బ వాళ్ళకి తగడానికి కారపడేయాడు కాబట్టి ఇప్పుడు వాడికి దెబ్బ జరిగింది. అయ్యో పాపం అంటే దాని ఇది మనం ఏమనుకున్నాము, మనం జాలి పడుతున్నామని పాపం అయ్యో పాప అంటున్నాం మనం. దాని వివరణ అది. దీనికి ఎగ్జాంపుల్ నా అనుభవం చెప్తా. ఇంతకు ట్రైన్స్ లేవు, యూనిట్ లేవు. బస్సులో పోయి సరుకులు తెచ్చుకోవాలా, బస్సులో పోయి బస్సులో రావాలా. బస్సులో 2 మూటలు చేతిలో ఉంటారు అన్నమాట. సరే బస్సు ఎక్కా, నేను కూర్చున్నా. నేను కూర్చుంటే నాలుగేది ఎక్కడ పెట్టుకోవాలా? ముందర పెట్టుకోవాలా, నాలుగైదు గుడిసిలో పైన పెట్టుకోవాలా. నేను వచ్చి మీరు కూర్చున్నారే ఆడబెట్టా, నా పక్కన ఖాళీ పెట్టుకున్నా. అప్పుడు రోడ్డు మరి లేదు కదా, హైవే లేదు కదా. ఆ ఎగురు దగ్గర ఢమ్మని నెత్తి ఆ మూట పడి మీ నెత్తిలో పడింది. ఏది? నేను అక్కడ పెట్టిన మూట మీ నెత్తిలో పడింది. మీరు బాధపడుంటారు ఏమనలేదు, కానీ మనసులో బాధ ఉందా లేదా? అయిపోయింది. పక్క వారం అమ్మతా ఉన్నా, నేను బస్సులో వస్తా ఉన్నా, నా దగ్గర పుట్టి నా దగ్గర పడింది. నేను పడి చూసుకోలేదు అంటే చూసుకున్నాడు, ఏం చేయలేవు. నేను రోడ్లు ఇంత అడిపోతా ఉంటుంది, ఇద్దరు దెబ్బని అంటే పడింది. చాలా బాగా అప్పటికి బాబాని పూజించేవాళ్ళే కదా. మన పరిస్థితి అంటే వీటిది ఎంత మెల్లగా మాస్టర్ బయటపడేస్తున్నాడు, అది ఆలోచిస్తానండి. మనం నిజంగా మన అదృష్టం ఆయన దొరకడం, వినియోగించుకుంటే. వినియోగకపోతే దురదృష్టమే. రెండోది మానసిక స్థాయి. మానసిక స్థాయి ఎట్లంటే అందరికన్నా నాకే తెలివి ఎక్కువ, అందరికన్నా నాకే తెలివి ఎక్కువ అని లోకాన్ని నమ్మించడానికి ప్రయత్నం చేస్తా. నా బుట్టిగాడు నమ్మింపు చూస్తాడు వాడు. అంటే నాకే అంత తెలుసు, మీకెవరు తెలియదు, నేను తెలుసుకుంటున్నాను, మీ మనసులో మాట అని కాకపోతే జరుగుతుంది అది. కానీ మీరు గమ్మునున్నా కూడా నేను ఇంకా గుర్తు చేస్తా, కదా నిజమే కదా ఆయన తెలుసుకున్నాడే అని మీరు నమ్మాలి. ఇది మానసిక స్థాయిలో జరిగే పని. ఈ ఎత్తుల్లో ఆత్మవంతం కూడా చేసుకుంటా. చెప్తా రే నీది కాదా చెప్పింది అని అంటుంది. ఇదేమో ఇంకా అని దానికి సరి చెప్తాను అనమాట. ఆత్మవంతం కూడా చేసుకొని తాను నిజంగా అన్నీ తెలిసిన వాడిని అని అహంకారానికి గురి అయి ఆ కాదని ఎవరైనా సంస్కరింపజేస్తే, ఎవరైనా మంచి మాటలు చెప్తే వాడిని తృణీకరించి వాడి మీద అపవాదులు వేసి నిందలేసి నా ఆత్మ నేను నాశనం చేసుకుంటా. ఇది మానసిక స్థాయి. నేను చెప్తా అరే అది కాదు, అది వాడు చెప్తే జరిగిందిరా అని అనుకోండి. నేను వాడికి ఫోన్ చేస్తే వాడు వచ్చాడు వీడికి అని అంటానమాట. అట్లా ఆత్మనాశనం చేసుకుంటాడు. పై చెప్పిన భ్రాంతుల్లో దుస్సంస్కారాలతో ముక్తికి హేతువు కాగలిగిన మన మనస్సుని క్రమంగా బద్ధహేతువుగా మనమే రూపుదిద్దుకుంటాము. ఇట్లా ఆలోచించడం వల్ల ఏమవుతుందంటే పైన భ్రాంతిలో ఉండడం వల్ల దుష్ట సంస్కారాలతో భావం కలిగి ఉండి ఏదైతే ఈ సాగరాన్ని దాటాలనుకుంటామో దానికి అట్టు మనం వేసుకుంటున్నాం. అంటే మన కాలికి మనమే మనం వేసుకున్నట్టుగా. దానివల్ల ఏమవుతాం? ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది. మన కాలికి మనమే మనం వేసుకుంటుంటాం. ఇంకోటి కర్మస్థాయి, అంటే పని చేసే స్థాయి. ఇటు జ్ఞానేంద్రియాలు, ఇటు కర్మేంద్రియాలు. వీటి ద్వారా దుష్కర్మలతో మనసు
నిమగ్నం చేసి, అంటే చూడకూడదు చూడడం, మాట్లాడకూడదు మాట్లాడడం, చేయకూడదు చేయడం, ఇదే జ్ఞానేంద్రియాల ద్వారా కర్మేంద్రియాలు జరిగేది. అలా హీనస్థితికి దిగజారుతుంటాడు. స్టెప్ బై స్టెప్ పాము నోట్లో ఒక్క పాములో దిగి చివరికి కింద చేరినట్ట పరపర సోపాన పట్టణం లాగా. ఇవన్నీ ఎందుకు వస్తుంది? భగవంతుడు ఏ పరిస్థితిలో ఉంటే ఆ పరిస్థితిలో ఉండాలి అనే దాని మీద ఆ సరైన అవగాహన, ఆలోచన లేకపోవడం వల్ల ఇవన్నీ వస్తాయి. ఏది శారీరక స్థాయి కావచ్చు, మానసిక స్థాయిలో కావచ్చు, కర్మ స్థాయిలో మన పాపాలు దుష్కర్మని పోగు చేసుకోవడం వల్ల. అవగాహన వచ్చిందనుకోండి, వాడు చేసే శరీర పని భగవంతుని సేవ చూసుకుంటాడు, మనసుని భగవంతుని పరంగా చూసుకుంటుంటాడు. అలాగే చేతలు అవి కూడా భగవంతు పరంగానే ఉంటుంది. నేను నిమిత్త మాత్రాన్ని, నా చేత భగవంతుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు అనే భావన దృఢపడుతుంది. దృఢపడినప్పుడు ఈ భగవంతుడు నాకు ఈ పని ఇచ్చాడు అంతే, ఈ పని నేను త్రికరణ శుద్ధిగా చేయాలి. ఈ పని అంటే ఏంటి? మన జీవనంలో పనే. లైఫ్ ఇది ఆర్ట్, ఇది ఒక కళ, ఇది ఒక గేమ్, ఇది ఒక బ్యూటిఫుల్. లైఫ్ ఇది బ్యూటిఫుల్, లైఫ్ ఇది గేమ్, లైఫ్ ఇది ఆర్ట్ అంటారు కదండి. అట్లే కానీ భగవంతుడు నన్ను ఇక్కడ పడేశాడు. ఇక్కడ పడేసినప్పుడు ఇక్కడ పడేసిన ధర్మం ప్రకారం నేను నడుచుకోగలగాలి. అది త్రికరణ శుద్ధిగా నడుచుకోగలగాలి. అప్పుడు నువ్వు బయటపడగలవు, బంధ విముక్తుడు కాగలవు, లేకపోతే బందీ కాగలవు. ఆ బందీ నీకు నువ్వే చేసుకుంటున్నావు. ఎలాగంటే చెట్టు గట్టిగా పట్టుకొని చెట్టారని వదులు చెట్టు ఆడ వదులుతుంది. మనం అనుకోవాలి, మన ఈ బంధాల నుంచి విడిపడాలని మనం ప్రయత్నం చేయాలి. దానికి చక్కటి మార్గాలు మహాత్ములు అందించున్నారు. దాన్ని నువ్వు పట్టుకోగలగాలి. ఒకవేళ ఇంత పాడుపడినా కూడా ఇది నాబోటిగాడు కర్మలను అనుసరించి ప్రయత్నాలు పలుచకపోతే ఉంటాయి కదా. నెలకు జరగదనుకోండి, వెంటనే అసూయ ద్వేషాలు పుడుతుంది. నెలకు జరగలేదు, అసూయ ద్వేషాలు పుడుతుంది. పుట్టిన తర్వాత ఏమిటి? నా మనసు ఇంకా మండిపరుచుకుంటూ చలబద్ధ వీరభద్ర అవుతాం. మరి చలబద్ధ వీరభద్ర పోయేదానికి పాము కప్పక మన పుట్టాలి మన ఏమన్నా పరస్పర ద్వేషభావం వల్ల. ఈ దేహం రావడం చాలా కష్టం. మన దానికి హీనస్థితికి తీసుకోవడం ఏంటి? పై స్థాయికి పోతే పక్కన పెట్టండి, ఉన్న స్థాయిని దారబాకండి అంటాడు మాస్టర్. దానికేమో నిరంతరం ఆలోచనే. అందుకే మొట్టమొదట మనిషి అన్నవాడు ఆలోచన ఉండాలి. ఆలోచన లేవాడు మనిషి కాడు. ఈ ఆలోచన పెంచడానికి మాస్టర్ గారు ఈ బోధామతాన్ని అందిస్తున్నాడండి ఇక్కడ. ఒకవేళ పుణ్యం వల్ల నా ప్రజలు పలిచింది అనుకోండి, ఇంకా ధన యవన సౌందర్య విద్యామదాలు అనుకుంటాయి. పురుపడం వల్ల నాకు డబ్బు సమకూడము కీర్తి గురించి అనుకోండి, దాంతో ఏమంటే నాకు మదం పట్టుకుంటాను. ఆ మదం వల్ల ఏం చేస్తాను? ఇంకా ఇతను కింద పడడానికి నేను ప్రయత్నం చేస్తాను. అంటే పుణ్యం కలిగేది మన పాపం మూట కట్టుకుంటున్నాను. ఆ పుణ్యానికి ఉపయోగించామనుకోండి, ఇంకా పాపం నీ దరిదాపులకు రాదు. ఇవన్నీ హెచ్చరికలండి. అందుకే అంకుశం లాంటిది మహాత్ముల యొక్క వాకు అంకుశం లాంటిది అని గురుచేతిలో ఎందుకు చెప్పబడిందంటే, అంకుశం చాలా పూసిగా ఉంటుంది. మన అది గుర్తుపెట్టుకుంటే వాళ్ళ వాక్యం కూడా ఆ విధంగా ఉంటుంది. కనుక ఇంత దుష్కర్మకు కారణం ఏమిటి? ఆలోచన సరళి సరిగా లేకుండా ఉండడం. కాబట్టి ఆలోచన పెంచుకోవాలంటే మహాత్ముల సూత్రాన్ని అవగాహన చేసుకుంటూ అనుసరించడానికి ప్రయత్నించి, లేకపోతే ఇవన్నీ కూడా మన బంధాలు అవుతుంది. ఏది శారీరక స్థాయి, మానసిక స్థాయిలో, కర్మస్థాయిలో చేసే పనుల్లో బంధం కలిగింపజేస్తుంది. దానికి విముక్తి కాదు. దీనికైనా పెద్దగా కొంత ఆలోచిస్తూనే పోద్దండి. ప్రతి ఒక్క విషయంలో కూడా ఆలోచన తగ్గడం వల్లనే పొరపాటు చేస్తుంటాం. ఒక్క క్షణం చాలు. మంట ఎక్కువ పెట్టేసారు, ఒక్క క్షణం ఎక్కువ పెట్టారు అనుకోండి, వంట ఏమవుతుంది? కొద్దిసేపు పెట్టి అనుకుంటాం, అది పాలు కావచ్చు, గొడవ కావచ్చు. కానీ ఆ క్షణం ఎవరు పాడుకున్నారు? కాబట్టి కొంచెం వివేచిస్తే మనకి అర్థమవుతుంది
మనం చేసిన కర్మను బట్టి మనకు అన్నీ సమకూరుతాయి. మనం ఏ విత్తనం వేస్తే ఆ ఫలమే వస్తుంది. మనం గోడకి బాల్ ఎంత వేగం కొడతామో అంత వేగంగా మన చేతికి వస్తుంది అని ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. ఏం చేసినా అంతకు మించి కానీ తగ్గి కానీ ఫలితం మాత్రం రాదు. అంటే గమనం కూర్చోవడమా కాదు, నిష్క్రమణ కావాలని కాదు. కర్మ సిద్ధాంతమే నిజమైతే అలా కావడం సాధ్యం కాదు. ఎలా కావడం? గమనం కూర్చోవడం సాధ్యం కాదు. అర్థం కాదు. మామూలుగా ఆలోచిస్తే మన కర్మను అనుసరించే మనకు అన్నీ జరుగుతుంది. ఏ కొంచెమైనా అంతకు మించి కానీ తగ్గి కానీ రాదు. మూడవది, అట్టని మనిషి వచ్చేది వస్తుంది పోయేది పోతుందని మనిషి ఊరకే కూర్చోవడం మాత్రం కాదు. నాలుగవది అంటే నిజంగా కర్మ సిద్ధాంతం నువ్వు చెప్పిన కర్మ నిజమైతే వాడు గమనం కూర్చోడు. అందుకే బుద్ధి కర్మానుసారని అంటారు. మన కర్మను బట్టి మన బుద్ధి ప్రేరేపిస్తుంది. ఇలా చెయ్యి, ఇలా చెయ్యి, ఇలా చెయ్యి, ఇలా చెయ్యి అనిపిస్తుంది. అది మంచి కానీ చెడు కానీ. ఫస్ట్ ఏం చెప్పాడు? కర్మ సిద్ధాంతం ప్రకారంగా నీకు వచ్చేది వస్తుందని చెప్పాడు. రానిది ఎవడు వచ్చినా కూడా వీలు కాదని చెప్పాడు. నీకు వచ్చేది ఎక్కువ రాదు తక్కువ రాదు, ఎంత రాలో అంతే వస్తుందని చెప్పాడు. అని చెప్పినప్పుడు నేను గమనే ఉంటానని కాదు. కర్మ సిద్ధాంతం నిజమైతే నువ్వు చేయడమా చేయకపోవడమా అదే చేస్తుంది. మన కర్మే. అందుకే బుద్ధి కర్మానుసారనే. నీ బుద్ధి నీ కర్మను బట్టి నిన్ను ప్రేరేపిస్తుంది. చెడు చేయనో మంచి చేయనో అదే ప్రేరేపిస్తుంది. ఇప్పుడు దేవాలయానికి చందా ఇస్తున్నాడు అనుకోండి, ఆ దేవాలయానికి భగవంతుడు ఎంత అనుకుంటాడో అంత ప్రేరణ నీలో కలిగిస్తుంది. అంతే నువ్వు ఇస్తావు. ఇచ్చేది ఎవడు? నువ్వు కాదు. తీసుకునేది నేను కాదు. మన కర్మపడిదినే నేనే తీసుకోవాలని ప్రేరణ. నేను నీ దగ్గరికి వస్తాను చందా కోసం. నా దగ్గర ఇవ్వాలని నీకు ప్రేరణ, ఎంతో ఇవ్వాలని ముందుగా ప్రేరణ కాదు. అంతే ఇస్తాం. ఇది అదే ఆ కర్మ బుద్ధి ప్రకారం పనిచేస్తున్నప్పుడు మన బుద్ధిని ఇప్పటి నుంచి దాన్ని సద్వినియోగం చేసుకుంటూ రావాలి. అంటే సరైన దారి పెట్టుకుంటూ రావాలి. మనం మాట్లాడే మాట కూడా బుద్ధిని బట్టే వస్తుంది. ప్రతి ఒక్కటి కూడా మాట కాదు, మనసులో ఆలోచన కూడా సరే. పైకి నేను బాగానే ఉండాలనిపిస్తుంటుంది, కానీ లోపల ఉంటుందన్నమాట. ఆ లోపల మాట బయట చేస్తుంది. ఎట్లా అంటే ఇప్పుడు పోటీలు జరిగినాయి, మన సంగతి చెప్పుకుందాం. అందరికీ మెమోటాలు వచ్చాయి. దావత్ గుంటలకి ఒక కాలు భాగం వచ్చాయి, ముక్కాలు భాగం వేరే వాళ్ళకి వచ్చాయి. ఒక ఆయన అంటున్నాడు, ఇలా అడ్జస్ట్ చేశారా అన్నాడు. అంటే ఏమిటి? ఆ కాలు భాగం వాళ్ళకి వచ్చాడు చేసి మొత్తం ఇస్తే అందుకు అనుమానం వస్తుందనేసి కాలు భాగం వాళ్ళకి ఇచ్చి మిగతా ముక్కాలు భాగం ఇచ్చారా అని అర్థమా ఇంకేరా అర్థం ఉందంట. కానీ పైకి అలా అనిపించదు, అనేసాడు. అని అలా అన్నా, అది కాదు నా బావ, అది కాదు నా బావ అంటారు. అంటే ఏదో కోసం నా బావ ఉంటుంది లోపల మనకి. ఆయన మనం కూడా అట్లా ఉంటుంది. మనం కూడా అంటాం చక్కగా మాట్లాడేసి ఇది పొరపాటు అయిపోతుంది, అనుకోలేదండి మీరు అనుకోబాకండి అంటాం. లోపల వాడిని తిట్టాలనో ద్వేషించాలనో ఏదో చేయాలో మనం ఎప్పుడో దాగి ఉంటుంది. అది బయటపడతారు. అందుకే బుద్ధి కర్మానుసారం నేను చెప్పాను. కాబట్టి అలా ప్రేరణ వాళ్ళనే కలిగింపజేస్తుంది. ఈ విషయం కృష్ణుడే భగవంతుడు చెప్పుకున్నాడు. అందుకే మాస్టర్ అంటాడు ఆల్రెడీ రికార్డెడ్. ఆ రికార్డెడ్ అయింది నేను మాట్లాడతాను అంతే. ఆ రికార్డెడ్ మన కర్మ. నేను ద్వేషించిన మీరు నన్ను ద్వేషించిన అది రికార్డెడ్ అంతే. ఈ సమయంలో మీరు నన్ను ద్వేషించాల్సిందే, ఇంకో సమయంలో మీరు నన్ను పొగడాల్సిందే. అప్పుడు కర్మ ఇంతకుముందు ఎప్పుడో చేసిన దానికి ఫలితం ఇప్పుడు వస్తుంది అంతే. అప్పుడు ఎప్పుడు చేసిన పోయిన జన్మల కర్మ అంతే కదా. కర్మ సిద్ధాంతం నిజమైతే అని చెప్తున్నా. కర్మ సిద్ధాంతం నిజమైతే నువ్వు దాన్ని విశ్వసిస్తే నీకు దుఃఖం ఉండదు. ఇప్పుడు జాగ్రత్త పడతావు. ఇప్పుడు కథలో పాపం చేస్తాము, ఇప్పుడు అనుభవిస్తున్నాము. ఇంకా పాపం అనే విషయంలో మాటల్లో నేను ఇప్పుడు జోక్యం చేసుకోకూడదు ప్రయత్నం చేస్తాను. అదే భగవంతుడు కూడా కృష్ణుడు అలా చెప్పాడు. కాబట్టి భగవంతుడు మనం ఎలా సృష్టిస్తూ ఉండాలంటే ముందు వివేకం పెట్టుకో.
వివేకం పెట్టుకోవాలంటే నువ్వు ఎవరైతే సద్గురుని విశ్వసిస్తున్నావో సద్గురుని వారి ఎడల పూర్ణ విశ్వాసం నువ్వు అంగీకరించు, పూర్ణ విశ్వాసం కలిగి ఉండు. ఆ సూత్రాన్ని కనుక పట్టుకుంటే నువ్వు తప్పకుండా కూడా ఆచరించగలవు. సద్గురువు నేను పక్కన పెడతాం, భగవంతుని విశ్వసించు. భగవంతుడు అంటే ఎవరు? పంచభూతాన్ని విశ్వసించు. అప్పటికి నువ్వు ఆచరించగలవు. వసంత ఋతువులోనే పుష్పిస్తుంది, శిశిర ఋతువులో రాలిపోతుంది. అదే బాధపడుతుందా? మళ్ళా వస్తుంది సంతోషంతో ఉంటుంది. అదే జీవితం అంటే. దాన్ని చూసి నేర్చుకో. ఇంకా సద్గురువు దేవుడు సగం పక్కన పెట్టు. ఇలాంటి ఇంత మార్పు మనం వివేచిస్తే మనకి పై స్థాయి అర్థమవుతుంది. అప్పుడేమవుతుందంటే మనమందరం ఒక నిమిత్త మాత్రము, ఇది నా దేహం కాదు, నా పేరు కాదు, పంచభూతాల యొక్క స్వరూపము అని వాడు జ్ఞానస్థితిలో వాడు నిలుస్తాడు. అందుకే లోపల శరీరంలో సాయి అనబడే దేహాన్ని భగవంతునిగా, గురువుగా, మహనీయుడిగా పూజించిన, గౌరవించిన, అగౌరవపరిచిన బాబా నిర్లిప్తగా ఉన్నాడు. ఆ స్థాయి నిలబడిపోయాడు. ఆ స్థాయి నిలబడమని చెప్తున్నాడు ఇక్కడ. అంత స్థాయి రాదు, మామూలు వ్యవహారం చెబుతుంటాం. ఒకడు చిన్న మాట అన్నాడు, ఆ చిన్న మాటగా మనం కుంచిపోతాం. ఆ సాధన మహాత్ముడు లేదా ఎక్కడి నుంచి అన్నాడు, లేచి నిలబడ్డాడు. ఆ స్థాయి మనం ఉండలేము. ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఈ చిన్నదాన్ని తట్టుకుని నిలబడగలిగితే ఇంక పెద్దది దానితో సహకరిస్తుంది. అందుకే బాబాని పిచ్చివాడుగా ఎవరు పిచ్చివాడన్నా గమని ఉన్నాడు, దేవుడన్నా గమని ఉన్నాడు, సకల స్వరూపుడన్నా గమనే ఉన్నాడు. అలాగే సకల జీవుల్లో ప్రాణుల్లో కూడా నేనే ఉన్నా అని ఆయన తెలియజేశాడు. నిందకి స్తుతికి కూడా అతిథుడిగా ఉన్నాడు. ఎలా సాధ్యం? నిందకి పొగిడినా అడ్డే ఉన్నాడు, నిందించిన అలాగే ఉన్నాడు. దానికి మనం తయారు కావాలి. నింద ప్రారంభం, స్తుతి అదే ప్రారంభమే, పొగిడినా ప్రారంభమే, తిట్టా ప్రారంభమే. నిమిత్తంగా ఉండు. బ్యాంకులో డబ్బులు నీవు డిపాజిట్ చేసి డ్రా చేసుకుంటున్నావు, ఎందుకు సంతోషం? లోన్ తీసుకున్నావు, డబ్బు కట్టాలి, ఎందుకు వాదా? ఇవన్నీ ఎందుకంటే ఈ మనిషి మానవుడు సాధన చేకూర్చుకోవాలి. ఈ శరీరం తప్ప ఇంకే శరీరంతో కూడా నువ్వు శ్రేయస్ చేకూర్చుకోలేవు. అందుకే దేవతలు కూడా ఎందుకు ఈ మానవ శరీరం కావాలంటే ఇందుకే. దేవతలకు అక్కడేం ఉండదు, దుఃఖం ఉండదు, శోకం ఉండదు, ముసలితనం ఉండదు, చావు ఉండదు, ఏ పని చేయాల్సిన అవసరం ఉండదు. అప్పుడు అయిపోతేనే మన గారి కింద పడాల్సిందే. ఇక్కడ అంటగా ఈ దేహంతో నువ్వు దేనైనా సాధించగలవు. అందుకే మానవ శ్రేష్టం అని చెప్పడం. అది గుర్తింపజేయడానికి బాబా యొక్క అవతరణ. ఈ స్థాయిని పొందే లోపల, ఆ స్థాయి పొందే లోపల సాధకుడు కర్మపరంగా వచ్చే ఉత్త నీత స్థాయిలకు, సుఖదుఖాలకు తటస్థుడై ఓర్చుకొని వాటిని విడిపడడానికి సాయి చక్కటి మార్గం మనకు చూపించాడు. చక్కటి మార్గం అంటే ఇదే. ఒకే వాక్యం, భగవంతుడు ఈ పసల్లో ఉంచాడు, ఇది నాకు భగవంతుడు ప్రసాదం. సుఖమైన దుఃఖమైన ఇదే అని ప్రసాదంగా తీసుకుంటా. ఉగాది పచ్చడిలు అన్నీ ఉన్నాయి, తీసుకోవడం లేదా? పారేస్తున్నాను. అలాగే ప్రసాదం ఇచ్చినప్పుడు అందులో ఉప్పు లేదు, తీసుకోవడం లేదా? కారం ఎక్కువ ఉంది, తీసుకోవడం లేదా? దేవాలయం పెడతారు, ఉప్పు వేసి తెచ్చి పెడతారు. పువ్వులు అనుకోండి, ఉప్పు లేకుండా పువ్వులు పెడతారు. పులిహోరలో పులుపు ఉండదు. అది ప్రసాదం భావంతో తీసుకుంటున్నాం లేదా? అందుకని ఉత్తటి స్థాయిలకు, సుఖదుఖాలకు తటస్థుడై ఓర్చుకొని వాటి నుండి విడిపడడానికి బాబా ఒక మార్గం చెప్పాడు. అదే ఆయన చెప్పిన సూక్తిలో మనకి ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. అదే ఇంకొక సూక్తిలో వస్తుందండి. మహారాజు ఉండి కూడా భిక్షగారి మార్గం ధరించేవాడే మంచివాడు అని ఒక తర్వాత సూక్తులు కూడా వస్తుంది. దీని ఉదాహరణ ఎవరంటే రాముడు, శ్రీరామచంద్రుడే. ఈ ఒక సూక్తి. ఇట్లా ప్రతి సూక్తిలో కూడా మనం చూసుకుంటూ ఉన్నప్పుడు ఒక భావన గుర్తొస్తుంది. కర్మసూత్రానికి అధిపతి ఆయన. ఆయన మన చేసే కర్మాలకి మన ఫలితం ఇస్తున్నాడు ఆయన. కాబట్టి ఆయన యజమాని, మనం బానిస. ఆయన కంటికి కనపడడు, కానీ కనిపెట్టుకొని ఉంటాడు. ఉదాహరణకి ఇక్కడ పేపర్ ఉందండి, దీని మీద గుంసులు పెడదాం.
కింద మ్యాగ్నెట్ పెట్టి ఆడించామనుకోండి, దీన్ని మనం ఎంతగా చూస్తాం, అరే భలే ఆడుతుందని. దానికి ఆధారం ఏంది? కింద మ్యాగ్నెట్. ఆ మ్యాగ్నెట్ కంటికి కనబడదు. అలాగే భౌతికుడు చూసి భలే ఉంది అనుకుంటున్నాం, కానీ ఆ భలే ఉంది అనేది సంకల్పించేవాడు ఒకడు ఉన్నాడు, వాడిని గుర్తుపెట్టుకో. అందుకే బాబా నాన్నచంద్రుడికి వచ్చినప్పుడు మరి అందవికాలం పట్టించుకోబాక, ఇద్దరు ముస్లిం స్త్రీలు వచ్చినప్పుడు ఒక స్త్రీ చూడాలనిపించినప్పుడు బాబా చెప్పిన మాట అది, లోపల ఉన్న దైవాన్ని చూడు, భగవంతుని చూడు, అందవికాలం చూడబాక. వీలైతే అందంగా ఉంటే ఈ అందం సృష్టించిన వాడు ఇంకెంత అందంగా ఉంటాడు. దాని గురించి ఆలోచించంటాడు కదండి అన్నమేలు, అదే చెప్తాను వెంకటేశ్వరం వచ్చి. అది కానీ గుర్తుపెట్టుకుంటే వాస్తవంగా ఆలోచించినప్పటికీ కూడా ప్రతి జీవి కూడా భగవంతుని బానిసే. ప్రతి జీవి అన్నాడు ఇక్కడ, అంటే 84 జీవరాశులు కూడా బానిసే. ఎందుకంటే ఆయన కరెక్ట్ వల్లే ఉంది. ఒక పుష్పానికి ఆ విధంగా అద్భుత కలర్ ఎవరు వస్తున్నారు? వాడితే ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది, వాడిస్తే నేను జాతర చేసుకుంటున్నాను, యజమాని ఇచ్చాడు జాతర చేసుకుంటాను, మనం బానిసే మనం అని గుర్తుపెట్టుకోగలిగితే అప్పుడు భగవంతుడు మనం ఏ పరిస్థితిలో వస్తాడో ఆ పరిస్థితిలో ఉండాలనే జిజ్ఞాస, ధ్యాస, శ్రద్ధ మనకు కలుగుతుంది. కాబట్టి ఆయన సృష్టించిన ప్రకృతి ధర్మాల చేత కట్టుబడి జీవించేవాడే కానీ ఇంకోటి మనం ఎలా అవుతుంది చెప్పండి? ఆయన జీవనస్థలకే మనం కట్టుబడి ఉన్నాం, ఇంకోటి అవ్వడానికి అవకాశం లేదు. ఆ సంగతి గుర్తించిన వాడు అహంకారాది భావ వికారాలకి వాడి దరిదాపులో కూడా రాలేడు. అందుకు బాబా అల్లా మాలిక్ అల్లా మాలిక్ అల్లా మాలిక్ అని చెప్పడం అర్థమైంది లేదు. ఈ సంఘటన ఏది? సూత్రధారి ఒకడున్నాడు, వాడి యొక్క దయాదశ మనం బతుకుతున్నాము, మనం బానిసలమే, యజమాని ఆయన అని కానీ గుర్తించిన వాడు అహంకారం ఎలా ఉంటుంది? నేను బాగా చెప్తున్నాను సత్సంగం, నేను బాగా పాట పాడాను, ఏంటి నువ్వు బాగా పాట పాడాను గుర్తుగా ఇవ్వకపోతే ఇచ్చాడేమో సరైన విధంగా ఆ సందర్భాన్ని కానీ నీకు ఆలోచన ఆ పాట రాకపోతే నువ్వేం చెప్పగలవు? ఇది గుర్తిన వాడికి ఏమంటే అహంకారం ఉండదు వాడికి. రెండోది, ఎటువంటి వికారానికి లోపలికి రానియడు. అంతా భగవంతుడి కృప. నీ అనుభవించి అనుభూలన్నయు అది ఒక్క సుధర అది కాదు, ఏది ప్రసాదం అంతే అని గుర్తించిన వాడు ఇట రాగము, ద్వేషము, అసూయ వీటికి అంతటి లోపలికి ప్రవేశింపజేయడు. అట్టి నిశ్చలత తన నిజతత్వాన్ని దర్శించే సామర్థ్యాన్ని ఇస్తుంది. అట్టి నిశ్చలత తన నిజతత్వాన్ని దర్శించే సామర్థ్యం ఇస్తుంది. అంటే నిజత మనలోనే ఉంది, వాస్తవం మనలోనే ఉంది, అది మరుగున పడిపోయింది. దేనివల్ల? అసూయ, అహంకార, మమకారాల వల్ల. అలాగే నిశ్చలత ఏ నిశ్చలత? ఒరే భగవంతుడు యజమాని, మనం బానిసలం, మనం గరిటి లాంటి వాళ్ళని, పాయసం ఆయన అని ఎప్పుడైతే పడుకుంటుందో వీళ్ళు ఉన్న అసలతత్వం బయటపడుతుంది. ఆ అసలతత్వమే భగవతత్వం, ఆ భగవతత్వమే జ్ఞానతత్వం. ఆ జ్ఞానతత్వాన్ని వీడు దర్శించగలడు, చూడగలడు, దర్శించగలడు. అది క్రమేణా నీకు అవగతమవుతుంది అని చెప్పడం ఆ సూక్తులోని అంతరార్థం అంటే. అందుకని భగవంతుడు మన ఏ పరిస్థితిలో ఉంచితే ఇది నాకు భగవంతుడు ఇచ్చినాడంతే, దీని నిష్ఠా సబూరితో నేను స్వీకరించవలే. విధిలేక గదిలేక స్వీకరించడం వేరే, ఇష్టంతో స్వీకరించడం వేరే, సంతోషంతో స్వీకరించడం వేరే. ఇష్టము సంతోషము, ఇష్టము ఆయన చెప్పాడు, ఆయన ఇష్టం కాబట్టి ఆయన చెప్పాడు కాబట్టి చేస్తున్నా. సంతోషము అనుకున్నప్పుడు ఏమవుతుంది? అది కష్టమా నష్టమో అనిపించదు, సుఖమో అనిపించదు, నిర్లిప్తంగా ఉంటాడు వాడు. ఇష్టానికి సంతోషానికి అనుభవించాడు. నాకే సంబంధం లే, ఆయన ఇప్పుడు ఇక్కడ చెప్పాలని చెప్పేస్తాను అంతే. దీని ఫలితం వస్తుందా రాదా, మెప్ప తప్ప ఏం సంబంధం లే, నాకు వచ్చి చెప్పేస్తున్నా, అయిపోయింది. ఆనందంగా చెప్పగలుగుతా. ఇలాగ చెప్పేటప్పుడే నేను చెప్తున్నా, ఇద్దరే ఉన్నారే, ఇంకెంతమంది వస్తారేమో, బాగా వెళ్ళిపోయి నాకు చెప్తారా చెప్పరా అని ఆలోచిస్తూ ఉంటాను. ఇష్టమే సత్యం చెప్తున్నా, కానీ సంతోషం ఉండదు, ఆలోచిస్తూ ఉంటాను కదా. అది చెప్తున్నాను ఇక్కడ.
నిర్లిప్తుడిగా అంటే ఏ పని చేసినా త్రికరణ శుద్ధిగా చేయడం. ఇది నాకు భగవంతుడు ఇచ్చిన అవకాశం, అద్భుతమైన అవకాశం. ఈ జీవితాన్ని సాధన చేసుకోవాలి, దీన్ని దుర్వినియోగం చేసుకోకూడదు అని ఎవరికైతే ఆ నిశ్చలత ఉంటుందో వారికి ఒకటే గుర్తుంటాడు, నేను బానిసను, యజమాని ఆయన అనుకున్నప్పుడు చివరికి బానిసి యజమాని అవుతాడు. ఆ యజమానం వాడివి నిజతత్వం. ఆ తత్వాన్ని అందించడం కోసంగా భరద్వాజ మహర్షి గారు మనకి సాయశక్తిలా ఆయన సర్వశక్తిని దారిపోశాడు ఈ బోధామృతంలో. ఇది గుర్తించి మనం గ్రహించి ఆ బాటలో మనందరం పయనిద్దాం. స్వస్తి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु भरद्वाज महाराज की जय. गुरुदेव दत्त.